బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో ఇవాళ నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఇవాళ నుంచి 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కూడా సెంట్రల్ జిల్లా కలెక్టర్లు, ఇటు పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆంధ్ర నుంచి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు వాతావరణ హెచ్చరికలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి ఈ రోజు కొన్ని జిల్లాలు, రేపటి నుంచి మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఆంధ్రప్రదేశ్ లో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రోజు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకి దీనికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుకోకుండా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఒక పక్క పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ దానికి సంబంధించినటువంటి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు బయటకు వచ్చాయి. దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రభాకర్ జైన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికెక్కడ ఏ జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 2-3 గంటలకు పైగా కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగానే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అయితే కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అర్బన్ ఏరియాలో ఎడతెరపు లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. దానివల్ల ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. దాంతో పాటు ఇది ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ వెళ్లేటువంటి విద్యార్థులు కానీ, లేకుంటే ఉద్యోగస్తులు కానీ పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియా అయితే అగ్రికల్చర్ పరంగా కూడా పంటలు నీట మురిగినటువంటి పరిస్థితులు. మొత్తంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉంది. ఇతర జలాశయాల వంటి కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రహీం, రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.